కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన అశోక్ రెడ్డి అక్రమంగా కోరమండల్ పేరుతో డూప్లికేట్ యూరియాను నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో కల్వకుర్తి వ్యవసాయ అధికారి సురేష్ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అక్రమ నిల్వలు గుర్తించడంతో కల్వకుర్తి డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అశోక్ రెడ్డి వద్ద ఉన్న 24.5 క్వింటాల కోరమండల్ పేరుతో ఉన్న డూప్లికేట్ యూరియాను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటరెడ్డి మాట్లాడుతూ డూప్లికేట్ ఎరువులు వాడడం వల్ల పంటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, రైతుల అధికారిక ఎరువుల దుకాణాల్లోనే ఎరువులు కొనుగోలు చేయాలని, అనుమానాస్పద ఎరువులు కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సిఐ భీమ్ కుమార్, ఎస్ఐ గురుమూర్తి తదితరులు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే అశోక్ కుమార్ రెడ్డి అతను ఇల్లీగల్గా ఈ వితౌట్ లైసెన్స్ లేకుండా లింగసానిపల్లిలో ఈ డిఏపి యూరియా కొరమండల్ డిఏపి ఫర్టిలైజర్స్ అనేటువంటిది కొన్ని బ్యాగ్స్ అమ్మినాడని ఇన్ఫర్మేషన్ మీద ఆ విలేజ్ విజిట్ చేశారు. ఆ విలేజ్లో వెరిఫై చేయగా గొడిగే సంఘం రాముడు అతని వద్ద నుంచి 15 బ్యాగులు మరియు ఉదయ్ కిరణ్ నుంచి 30 బ్యాగులు, మొత్తము ఒక్కొక్క బ్యాగు 50 కేజీలు ఉంటుంది. 24.5 క్వింటాల్స్ ఈ కొరమండల్ డిఏపిని స్వాధీనం చేసుకోవటం జరిగింది. వాళ్ళు వెరిఫై చేయగా వీళ్ళ దగ్గర యూపీఐ పేమెంట్ ద్వారా జరిగిందని, ఎలాంటి రిసిప్ట్ కానీ ఎలాంటిది లేకుండా ఉన్నదని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా శాంపిల్స్ డ్రా చేసి ఇది టెస్ట్కి పంపడం అనేది జరిగింది. ఈ యూరియా బస్తాలు కస్టడీలో ఉన్నాయి, మండల ఆఫీసర్ దగ్గర కస్టడీలో ఉన్నాయి. దాని మీద వారి యొక్క కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాగా జిల్లాల్లో కూడా ఈ బిజినపల్లిలో కూడా సేమ్లో అక్కడ కూడా జరిగింది. మీ రైతులకు మేము విజ్ఞప్తి చేసేదంటే ఇల్లీగల్గా ఎవరి నుంచి కొనుక్కోవద్దని, అలాగే అది డూప్లికేట్ కూడా ఉండొచ్చు, అది ప్యూరిఫైడ్ కూడా ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి పనులకు మీరు సెలెక్ట్ చేసుకొని అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దానికి పారకులైన వారు ఎంతమంది ఉన్నారో ఐడెంటిఫై చేసి త్వరలోనే పట్టుకొని వారిని అరెస్ట్ చేసి పంపిస్తారు. వాళ్ళు ఈ మండల అధికారికి కానీ, అగ్రికల్చర్ అధికారికి కానీ, మరియు లేదా పోలీసు వారికి కానీ ఇన్ఫామ్ చేస్తే మరి ఫర్దర్ మేము యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. దీంట్లో మీరు ఒకవేళ ప్యూరిఫైడ్ కాకుండా ఇల్లీగల్ ఇది అది మంచిది కాదనుకో, ప్యూరిఫైడ్ కాకుండా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. దాని ఒక పని చేయడం కూడా బంద్ అవుతుంది. కాబట్టి మొక్కలకు నష్టం జరిగే ప్రాంతం ఉంటుంది, ప్రాపర్టీ నష్టం ఉంటుంది. ఇట్లాంటి పనులు చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.